అందరికీ శనార్థి ఆడేలకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మన ముచ్చట్ల నెత్తిరాతలు గీతలే కదా. సుడు రెడ్ లైన్స్. ఓట్ల రిజల్ట్ మొత్తం బయట పెట్టింది ఎన్నికల సంఘము. ఓడిపోయిన వాళ్లకు ప్రజల తీర్పుతోనే జరిగింది భంగము. కల్వకుంట్ల కవిత మేడంకు మళ్ళా రాలేదు బెయిలు. కేసీఆర్ సార్ బిడ్డను రిటర్న్ పిలిచింది తిహార్ జైలు. కులవృత్తి అసలే మర్చిపోలేదట డిఎస్పీ నాగేంద్ర సారు. కొలిమికాడ పని చేసిండు అచ్చం వాళ్ళ నాయన తీరు. బెంగుళూరు రేవు పార్టీకి ఓనట్టే మంచిగా ఆడిందట డ్రామా. కోర్టు రిమాండ్ చేస్తే జైలుకు పోయింది యాక్టర్ ఏమా. రేవంత్ రెడ్డి అంత్యశ్రీ రాసిన పాటలా చేసిండట కూర్పు. రెడ్డి కులం పేరు లేదని రాష్ట్ర గీతంలా చేసిండట మార్పు. ఈ తేప అధికారంలోకి మేమొస్తామని ఎన్ని దినాల సంధి లీడర్లు ఎగిరిడ్రు కదా. ఎప్పుడెప్పుడు అన్న రిజల్టులు రానే వచ్చినాయి. కాంగ్రెస్కు ఎన్ని సీట్లు వచ్చినాయి, కమలం పువ్వు పార్టీకి ఎన్ని సీట్లు వచ్చినాయి, కారు పార్టీకి ఎన్ని సీట్లు వచ్చినాయి, అట్లనే ఆంధ్రాలో ఎవలకు ఎక్కువ సీట్లు వచ్చినాయి. అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పారి. ఏపీలో మళ్ళా జగనాలే ముఖ్యమంత్రి అవుతాడని ఎన్నో కలలు కన్న వైసీపీల కలల మీద డ్రమ్మే నీళ్లు గుమ్మరిచ్చారు పబ్లిక్. కొన్ని జిల్లాలనైతే పంకరిక్కలు పట్టపట్ట ఇరగొట్టుకుంటా కండెన్సర్ల కాడికి వెళ్ళి బద్దలు కొట్టి మొత్తం సైకిల్ సాపుగా ఉడుసుకపోయింది. పసుపు కొమ్మ పచారా నిలబెట్టుకున్నది. కమలం పువ్వు కూడా అంతో ఇంతో సిగురు పెట్టింది. కూటమిలో భాగంగా కాసు గిలాస కూడా కావలసిన సీట్లు కైవసం చేసుకుంది. సిద్ధం అని చించుకుంటే ఏపీ ప్రజలు అంతా సిద్ధమయ్యి భారతమ్మ భర్తను బాధ్యతగా ఇంటికి పంపిర్రు. అందుకే అంటారు, దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి, అధికారం ఉన్నప్పుడే ఇచ్చిన హామీలు నెరవేర్చాలి, లేకుంటే ప్రజలే ఇట్లా బుద్ధి చెప్తారని మొన్న అసెంబ్లీ ఎన్నికల రిజల్ట్ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కారు గ్యారేజీకి పోయేదాకా మార్పు వచ్చే. ఇప్పుడు ఏపీలో ప్రజల తీర్పు చూస్తేనే అర్థమైతుంది. ఎంపీ ఎన్నికల్లో కూడా తెలంగాణలో కారు పార్టీని ప్రజలు కానగూడగా అనలేదు. కేసీఆర్ సార్ బస్సు యాత్ర తుసుమన్నది. దేశం మొత్తం మీద చూసుకుంటే కమలం జిగురు పెట్టింది, చెయ్యి షరిస్మా పెంచుకుంది. కల్వకుంట్ల కవిత మేడంకి తేప కూడా కోర్టు బెయిల్ ఇవ్వలేదట. అగో మొన్నటిసారే బెయిల్ వస్తుంది బయటకు వస్తుందని అందరూ అనుకున్నారు. అసలుది ఇప్పుడు కూడా న్యాయస్థానం బెయిల్ ఇవ్వలేదా అంటే ఏమో మరి వాదనలు ఎట్లా నడిచినాయి. మళ్ళా పిటిషన్ చేసినా కానీ కోర్టు ఎందుకు బెయిల్ ఇవ్వలేదు. అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పరి. ఈడీ అధికారులు మొదటి నుంచి కవిత మేడంకు బెయిల్ ఇవ్వొద్దని మొత్తుకుంటున్నారు. వాళ్ళు అనుకున్నట్టే కూడా కోర్టు బెయిల్ ఇస్తనే లేదు. ఎన్నిసార్లు అప్లై చేసినా కవిత మేడంకు మాత్రం బెయిల్ వస్తలేదు, బయటకు వస్తలేదు. మేడం గిట్లా బయటకు పోతే ఉన్న ఆధారాలను మాయం చేస్తుంది. కాబట్టి తిహార్ జైల్లోనే ఉండు మంచిది. లేకుంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు ఇప్పట్లో పొడవదన్న తరీకల కోర్టుల ఈడీ తరపు వకీలు వాదనలు వినిపించిందట. కేసీఆర్ సారు గౌరాల బిడ్డే కవిత మేడం కడిగిన ముత్యము. కేటీఆర్ సారు చెల్లె కవిత మేడము నిప్పాసోడిది తప్పు చేయదని కవిత మేడం తరపు లాయర్ కూడా మస్తుసేపే నెత్తిలో నోరు పెట్టుకొని మొత్తుకుండట. కానీ ఆ మొత్తుకునుడు అంతా కూడా ఉత్తదే అయ్యిందట. న్యాయస్థానం కూడా మంచిగా ఇషారా చేసి జూలై 3 తారీఖు దాకా జ్యుడిషియల్ కస్టడీ విధించిందట. కానీ చూసిర్రా, చేసిన పాపం ఉత్తగానే పోదు అంటారు. అధికారంలో ఉన్నప్పుడు అంతా మా అయ్యే చూసుకుంటాడు అనుకొని అడ్డమైన స్కాముల్లో నిజంగానే ఏలు పెట్టిందా అంటే ఏలేం కర్మ ఏకంగా కాలే పెట్టినట్టుంది. లేకుంటే ఇన్ని దినాల సంధి ఇంకా జైల్లోనే ఎందుకుంటుంది, చిప్పకూడు ఎందుకు తింటుంది, కవిత మేడము ఖైదీ బతుకు ఎందుకెళ్ళదీస్తుంది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఓ డిఎస్పీ సారు యూనిఫామ్ వేసుకొని మరీ కొలిమికాడ కూర్చొని పనిముట్లు తయారు చేసే పని ముంగడ వేసుకున్నాడట. అగో డిఎస్పీ అనబడితివి, కొలిమికాడ కూర్చుండు అనబడితివి. అంత పెద్ద పోలీస్ ఆఫీసర్ అయ్యుండి అట్లా కొలిమికాడ ఎందుకు పని చేస్తుండు, కొలువులకెళ్ళి ఏమన్నా తీసేసిర్రా అంటే కాదు ముచ్చట మొత్తం వింటే మీకే అర్థమవుతుంది. ఈనుండ్రి. వారెవ్వ ఇనుమును కొలిమిలో పెట్టి కాపినాక సుత్తెతోని కొట్టుకుంటా సూపర్ సాపుగా సానబెడుతుండు కదా. అగో డిపార్ట్మెంట్ యూనిఫామ్ మీదనే కొలిమికాడ కూర్చుండు. మరి ఈసారి ఎవరంటారా? పేరు నాగేంద్రచారి, రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మల్యాలనట. ఇట్లా యములాడ పోలీస్ స్టేషన్లో డిఎస్పీగా పనిచేస్తున్నాడట. మరి సారుకు దొంగలను పట్టుకునుడు లొల్లులు గిల్లులతోని వశం కాలేదో, లేకుంటే డ్యూటీ దిగినాక ఇంటి దిక్కు పోతుంటే కొలిమిగా అనిపించిందో గాని పానమాక ఇట్లా పోయి ఆడున్న గొడ్డలి గడపార వ్యవసాయ సామాన్లు అన్నీ కొలిమి మీద పెట్టి కొర్రాయిలు ఎగేసుకుంటా కొలిమికాడ మాలేస్క చెప్పే కూర్చున్నాడట. సారు ఏ వృత్తి చేసినా గానీ కుల వృత్తి మరవద్దని ఇట్లా చేసిండట. అంతేకాదు ఈ చారి సారుల బాపు ఈ కొలిమికాడనే శకకు కాగి బతుకంత ఈడనే ఆగి నాగేంద్ర సార్ను చదివిపించిండట. మా నాయన అప్పట్లో ఇట్లా కొలిమికాడ కష్టపడ్డాడు కాబట్టే నేను ఇలా డిఎస్పీగా కొలువు చేస్తున్నా అని చెప్పుకొచ్చిండట. కొందరు కొడుకులు ఉంటారు, నాయన చేసిన పనిని చెప్పుకునేందుకు కూడా నా మోసిగా ఫీల్ అవుతారు. కానీ సారు అంత పెద్ద పోలీసు అయి ఉండి ఇట్లా కులవృత్తిని యాది పెట్టుకొని వాళ్ళ నాయన చేసిన పనిని యాది చేసుకొని చూపెట్టిండంటే నాగేంద్ర సారును తారీఫు చేయవలసిందే, నమస్తే పెట్టవలసిందే అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు.
రేవుపాటి కేసుల నటి ఏమా మేడంకు కోర్టు 14 రోజులు జైలు శిక్ష వేసిందట. అగో రేవుపాటికి పోలేదు. పతివ్రత పరమానముడితే తెల్లారదాకా సల్లారది అన్నట్టు పత్తిత్తు పలుకులు పలికే. నేను ఆ రోజు ఇంటికాడ బిర్యానీ వండుతున్నా అని మహానటిని మించి మామూలుగా పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు. అసొంటి యాక్టర్ను కూడా కోర్టు రిమాండ్ చేసిందా అంటే చేసిందట. చేయలేదబ్బా, మీకు అందరికీ అర్థమైంది కదా. చూసినరా, ఇట్లా కర్ణాటక పోలీసులు సర్కారు లాంఛనాలతో సాగదోలుతుంటే ఇట్లా కార్లో ఎక్కుకుంటా విలేకరులతోని ఏమా మేడం ఏమంటున్నదో విన్నరా? మరి సినిమాల లెక్క బయట కూడా ఒకటే డైలాగ్ చెప్తే అన్ని నమ్ముతారు అనుకున్నదో ఏమో కానీ పాడిందే పాట పాసువన్ల పాట అన్నట్టు నేను పార్టీకే పోలేదు, ఇంటికాడనే ఉన్నా అని ఒకటే తీరుగా అన్నదట. కానీ కర్ణాటక బెంగళూరు పోలీసులు ఏమన్నా వట్టిపచ్చి పోలీసులా? ఆధారాలు అన్ని గట్టిగానే పట్టుకొని వచ్చిండ్రట. ఏమా మేడంను దవాఖానకు తీసుకుపోయి టెస్టులన్నీ చేపించి కోర్టులో హాజరు వారిస్తే రిపోర్టులు చూసిన కోర్టు సీదా రిమాండ్కు పంపిందట. మరి రేవుపాటికి 150 మంది దాకా హాజరు పడ్డారని చెప్తుంటారు. ఇప్పుడు ఒక ఏమా మేడంని అరెస్టు చేసినట్టు మీడియా నుంచి సోషల్ మీడియా దాకా ఈమె గురించే చర్చ నడుస్తుంది. మరి తతీమూల ముచ్చటేంది? వాళ్లకు కూడా టెస్టులు చేసి రిపోర్టులు పరిశీలించి రిమాండ్కు పంపరా అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ ఇలాకా కొడంగల్ల రైతులు రోడ్డెక్కిరు లీయేస్తురట. ఆగస్టు 15 తారీఖు లోపల అన్నదాతలకు 2 లక్షల రుణమాఫీ చేస్తా అని ఖుద్దు సీఎం సారే చెప్పే ఇప్పుడు మళ్ళెందుకు లొల్లి చేస్తుండ్రు అంటారా? ఏమో మరి ఎందుకు చేస్తుండ్రు ఏం సంగతో అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పారి. చూసి రైట్ల సడగల మీదకి ఎక్కిర్రు, చేతుల ఏమో పట్టుకుండ్రు అంటారా? ఒడ్ల కొనుగోలు కేంద్రాల ఒడ్లు కొనుమంటే మీ ఒడ్లు చక్కగా లేవు, అంతా పొల్లు ఎక్కువ ఉన్నదని చెప్పి అధికారులు కొనక తిప్పలు పెడుతుర్రట. అయితే అప్పట్లో అడ్డమైన నకిలీ ఇత్తనాలు అమ్మితే ఏం తెలియక మేము కొన్నాము. అప్పులు తెచ్చి లాగోడు ఖర్చులు పెడితే దిగుబడి కూడా చక్కగా రాకపాయే. వచ్చిన కొన్ని ఒడ్లను ఇట్లా కొనమని తిప్పలు పెట్టుడు ఏందని చెప్పి అన్నదాతలు ఆవేదనతోని కయ్యానికి దిగిర్రు. అయ్యా మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు పోయి మీ నియోజకవర్గంలోనే ఇట్లా అన్నదాతలను అధికారులు అవస్థ పెడుతుంటే మీరు పట్టించుకోకుంటే ఎట్లా సారు? నకిలీ ఇత్తునాలు అమ్మకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ సర్కారుదేనా? కల్తీ ఇత్తునాల కలకలం నడుస్తూనే ఉన్నది రాష్ట్రంలో. అవిడి మీద కూడా గట్టిగా ఇనుపపాదం మోపుండ్రి. అంతేకాదు ఆ రైతుల ఒడ్లట కొనుండ్రి సారు, మీకు పుణ్యం ఉంటుంది. రైతు కలకలన్న రాజ్యము ఎద్దేడిచిన యవసం ఎన్నటికీ ముంగడబడది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. సినిమాల ప్రొడ్యూసరు కాంగ్రెస్ పార్టీ లీడరు బండ్లగానే సార్ పానం బాగలేక దవాఖానలో చేరికైందట. అగో బండరాయలో బందోబస్తుగా ఉండే బండ్ల సార్కు సడన్గా శాతగాకపోవుడేంది. మరి ఏ దవాఖానకి వేసుకపోయిర్రు? డాక్టర్ నాడిబట్టి చూసిండా. ఇప్పుడు ఎట్లున్నదో మనం కూడా పరామర్శించి పానం ఎట్లుందో అరుచుకుందాం పరి. అరే రే ఎంత పని అయిపోయా, బెడ్ మీద వండుకున్నాడు, ఛాతి మీద చెయ్యి పెట్టుకున్నాడు. మరి ఛాతి నొప్పికి ఇట్లా లేచిందా ఎట్లా అంటే ఏమో. ఓ నర్సు మేడము జర మంచిగా చూడు, అన్ని పరీక్షలు చేయండి. అంత డల్లుగా ఉన్నాడంటే కాంగ్రెస్ పార్టీకి కావాల్సిన మనిషి ఇట్లా దావకాన్ల పాలైతే ఎట్లుంటుంది చెప్పుర్రి. మరి ఇట్లా పానం మెత్తగా అయ్యేంత బాధ బండ్ల సార్కు ఏముండొచ్చు? మొన్న ఎంపీ సీటుకు ఆశపడి ఇయ్యకున్నా మంచిగానే ఉండే. ఇప్పుడెందుకు ఇట్లా అంటే అసలే ఎండాకాలమా, ఎండలు దంచి దంచి కొట్టబట్టే. ఈ ఎండ తగ్గినట్ట నెల్లికాల పడ్డాడో ఏం కథనో కానీ. ఓ బండ్ల గణేష్ అన్న పానం అయితే మంచిగా ఉంచుకోయే, చాలా ఎంటర్టైన్మెంట్ చేస్తావు నువ్వు. మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ కావాలనే వాళ్ళ కులపోళ్ళ పేరు లేదని చెప్పి రాష్ట్ర గీతంలో తతిమొల్ల పేర్లు తీసేపించినట. అగో పాత జయ జయ తెలంగాణ పాటను కొత్తగా మార్పులు చేర్పులు చేయించిండు. కానీ ఇట్లా కులం లేదని ఎందుకు పేర్లు తీసేయిస్తాడు? ఇప్పుడు ఈ ముచ్చట ఎవరన్నారు అంటారా? ఇనుండ్రి మీరే. అందశ్రీ రాసిన పాటల్లో రెడ్డి సామాజిక వర్గం పేరేమో లేనట్టున్నది. కాబట్టి మిగతా వాళ్ళ పేర్లు ఎందుకు పెట్టాలని చెప్పి అన్నీ తీసేసినట్టున్నది. ఇన్నరా పాత జయ జయ హే తెలంగాణ పాటల రాష్ట్రం కోసం పోరాటం చేసిన వీరుల పేర్లు ఉండే. అందులో మా రెడ్డి కులపోళ్ళ పేర్లు లేంది ఉట్యోలే ఎందుకు పెడతారని చెప్పి అందశ్రీ సారు రాసిన పాటల ఆ చరణాలే లేకుండా చేసిండని మందకృష్ణ మాదిగ సార్ అనుకొచ్చిండు. అయ్యా మందకృష్ణ గారు, సీఎం రేవంత్ రెడ్డి సారు మీరన్నట్టే వాళ్ళ కులం పేరు లేదని చెప్పి పేర్లు తీపిచ్చిండు అనుకుంటే మరి రాష్ట్ర గీతం రాసిన అందశ్రీ సార్ది ఏ కులం సారు? రెడ్డి కులం కాదు కదా. మరి సారు పాటను ఎందుకు ఓకే చేపించుండు? రేవంత్ రెడ్డి సారు రెడ్డి కులపోళ్ళతోనే రాయించుకునేటోడు కదా. మీరు ఎటుతోవ సాపుంటే అటే నడిచేటట్టున్నారు. అట్లా కాకుండా ఓ పార ఆలోచించుర్రి. 10 ఏళ్ల కింద ఇదే పాటను కారు పార్టీ వాళ్ళు రాష్ట్రగీతం చేస్తే ఇప్పుడు ఇవన్నీ ఉండునా? అప్పట్లో కేసీఆర్ సార్ కూడా ఏమనుకున్నాడు, 10 ఏళ్ల దాకా కూడా ఆ పాట రాష్ట్రగీతం అయ్యేదందుకు నోసుకోకపాయే. అయినా మారవలసింది రాష్ట్రగీతాలు చిహ్నాలు కాదు సారు, రాష్ట్ర ప్రజల నెత్తిరాత మారాలి. సంక్షేమము ఆమ్దాని గవి పెంచాలి సారు, గాయగురం చేయాలి. కానీ గిట్ల చేస్తే ఏమొస్తుంది సార్ అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు. 10 దినాల సంధి నీళ్లు రాక తిప్పలు బాగా ఈ బాయిల కాడికి పోయి నీళ్ళు ఎత్తుకొచ్చుకుంటున్నారట ప్రజలు. అగో అన్ని పల్లెల్లో నీళ్ల సౌలతులు మంచిగానే ఉన్నాయి, ఏడ నీళ్లకు ఇబ్బందులు లేవని మలి సర్కారు మంత్రులు అంటుంటే నువ్వేందే బాలన్న 10 దినాల సంధి మంచినీళ్ళు వస్తలేవు అంటున్నావు అంటారా? ఈనుండ్రి మీరే.
చూసినరా బిందెలు పట్టుకొని ఇట్లా వ్యవసాయం పొలాల కాడున్న బైకాడికి పోతుండ్రు. ఊళ్ళో ఉన్న మంది అంతా నీళ్ళ బైకాడనే ఉన్నట్టున్నారు కదా. కొందరు చీరలు కట్టి చేదుతుర్రు, కొందరు తాళ్ళు కట్టి చేదుతుర్రు. కానీ బాయిల నీళ్ళు ఎట్లున్నాయో చూసినరా? అసలు ఈ నీళ్లు మనుషులు తాగితే బతుకుతారా చెప్పుర్రి? అసొంటి నీళ్లను తీసుకుపోయి దినమెల్ల తీస్తురట, అవిటినే ఉడబోసుకొని తాగుతుర్రట. 10 దినాల సంది ఊళ్ళకు నీళ్లు రాకుంటే అధికారులు ఏం కమాయి చేస్తున్నట్టు? ఆదివాసీలంటే ఆఫీసర్లకు కూడా అంత సులకనైపోయినరా ఎట్లా? ఈ బాయిల నీళ్లు తీసుకుపోయి 4 దినాల ఆఫీసర్లకు లీడర్లకు పోయిండ్రి. అప్పుడు వీళ్ళు పడే బాధ ఎట్లుంటుందో తెలుస్తుంది. ఆ అధికారులు లీడర్ల భార్యలు కూడా ఇట్లా చీరలతోని నీళ్లు చేదుకుంటే వీళ్ళ గోస ఎరకయ్యేది కావచ్చు అంటున్నారు రాష్ట్రంలో నీళ్ల కరువు చూసినోళ్ళు. మరి వీళ్ళు బాయిల నీళ్లు తోడుతున్నది ఏడనంటే ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోనట. ఈడొక్క దగ్గరనే కాదు, రాష్ట్రంలో అంతటా ఇట్లనే నీళ్లకు సావు మరణం ఉన్నదట. ఓ నీళ్ల మంత్రి గారు ఏడున్నారయ్యా? తమరి శాఖల కొలువేలుగా పెడుతున్న అధికారులు ఏం కమాయి చేస్తున్నట్టు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. పుష్ప సినిమాలో ఎవ్వరికి అనుమానం రాకుండా పాల ట్యాంకర్లల్లో ఎర్రచందనం మొద్దులను వేసుకొని సీన్మేషకాడు అల్లు అర్జున్ తీసుకుపోతుంటాడు కదా. అగో అచ్చం అట్లనే డిట్టో మక్కికి మక్కి సేమ్ టు సేమ్. కొందరు బడివెగాళ్ళు కూడా ఇది మామిడి పండ్ల సీజన్ కాబట్టి మామిడి సంచుల గంజాయి తీసుకుపోతురట. అనుమానం వచ్చిన పోలీసులు పట్టుకుంటే ఇగో ఇట్లా దొరికిర్రు. ట్రాలీ వెనక బాదుకు మొత్తం జోర సంచుల మామిడికాయలు నింపి నడమల ఇగో ఈ గంజాయి సంచులు కూడా జమాయించిర్రట. ఏం మామిడి పండ్ల లోడు పోతుంది, మామూలు ఎవరు పట్టించుకుంటారో అనుకున్నారో ఏమో, లేకుంటే పుష్ప సినిమాల సీనునే ఫాలో అయ్యి పోలీసులు మేనేజ్ చేద్దాం అనుకున్నారో కానీ మొత్తానికి ఇట్లా అడ్డం పొడుగు నిలువు దొరికిర్రు. అల్లు అర్జున్ లారీలనే ఉండి ఇది పాలలోడు సారు అనగానే చెక్ పోస్ట్ కాడ పోనీ పోనీ అన్నట్టు పోలీసులు ఆపంగానే ఇది మామిడికాయల లోడు సారు అనగానే పోర్రి పోర్రి అంటారు అనుకొని ఇట్లా ఆగమైనట్టుర్రు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న మనుగూరు నుంచి తెలంగాణ గుండెకాయ హైదరాబాద్ గడ్డ మీదకి తీసుకొస్తుర్రట. ఈ లండు పని చేసిన 5గురిని సర్కారు లాంఛనాలతోని ఆధీనంలోకి తీసుకొని ఆ గంజాయిని వేసుకొచ్చిన 2 వాహనాలను స్వాధీనం చేసుకురట పోలీసులు. అయినా డ్రగ్స్ మీద గంజాయి మీద తెలంగాణ సర్కారు ఇనుపకాలు మోపుతుందని ఎరుకుండి కూడా ఇట్లా తీసుకొస్తుర్రంటే ఆ స్మగ్లర్లకు ఎంత భయం లేదో చూడుండ్రి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణలో డ్రగ్స్ అన్న ముచ్చట్నే వినబడొద్దు. ఎవడన్నా అమ్మినా ఎక్కడికి వెళ్ళన్నా తెచ్చినా ఇడిచిపెట్టే ముచ్చట్నే లేదు. వాడు ఎంత పెద్ద తోపు తురుం దార్కార్ అయినా సరే ఇడిచిపెట్టకుండా వెంటనే లోపల పడేయండ్రని సీఎంగా విమానం తిన్న తొలతల రేవంత్ రెడ్డి సార్ చెప్పేనా? అయినా ముఖ్యమంత్రి మాటను కూడా చెవున పెట్టకుండా కొందరు బడివేగాలు ఎట్లా తయారైనరో చూడుండ్రి. ఈడ పోలీసుల ముంగట నాలకు తలకాయ వేసుకొని నాల మీద కూర్చున్న ఈ నాలెముచ్చులోని చూసిండ్రు కదా. ఇగో షేక్ ఫారూక్ అనే వీడు భూమి మీద చేసుక బతికేదందుకు ఏ దందాలు లేనట్టు ఈడికెళ్ళి కాదు ఆడికెళ్ళి కాదు సీదా బెంగళూరు నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి హైదరాబాద్ గడ్డ మీద ఉన్న కుకట్పల్లి ఏరియాల వడ్డపల్లి ఎంక్లేవ్లో అమ్ముతున్నాడట. మంచి మంచి పోరగాన్ల పానాలు ఖరావు చేస్తున్నాడట. అరే షేక్ ఫారూక్ కాళ్ళు రెక్కలు మంచుకున్నాయి కదరా, చేసుక బతికేదందుకు ఎన్నో దందాలు పనులున్నా ప్రజల పానాలు ఖరావు చేసే ఈ పాడుమల్లె డ్రగ్స్ను అమ్ముతున్నావా అని ఇట్లా బాలానగర్ పోలీసులు ఠానాల మోకాళ్ళ మీద నిలబెట్టిర్రు. ఏడ కూడా డ్రగ్స్ అమ్మినట్టు అనిపించిన మురుక చూసి దొరకబట్టి లోపటేస్తాం అంటుర్రు పోలీసులు. అయినా ఖుద్దు రేవంత్ రెడ్డి సారే డ్రగ్స్ అమ్మొద్దు అని చెప్పిన సీఎం సార్కు కూడా షేక్ ఫారూక్ గాని అసొంటోలు బుగులు పడతలేరంటే ఏందన్నట్టు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. హైదరాబాద్ కుకట్పల్లిలో ఉన్న బ్యాంకుల దొంగలు పడ్డారట. ఫ్రెండ్లీ పోలీసులు పెట్రోలింగ్ సక్కై చేస్తలేరు. మేము దొంగతనం చేసినా వాళ్ళు ఈ ట్యాంకుల రారు అనుకుండ్రో ఏమో కానీ చోరీకి అయితే పాల్పడ్డారట. బ్యాంకులో పడ్డారట. మరి ఏమైనా వేసుకపోయిర్రా, ఉట్టి చేయులతోనే మళ్ళా మరిపోయినరా? అన్ని ముచ్చట్లు బ్యాంకులోనే అడిగి తెలుసుకుందాం. పరి మూసిన గేట్లు మూసినట్టే ఉన్నాయి, వేసిన తాళాలు వేసినట్టే ఉన్నాయి, సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి. హైదరాబాద్ పోలీసులు అంటేనే నేరస్తులకు చుచ్చు పడుతుంది అంటారు. అయినా బుగులు లేకుండా అర్ధరాత్రి దొంగలు పడ్డారంటే ఏమన్నట్టు? పోలీసులు అంటే భయం లేకనా, రక్షక భటులు పెట్రోలింగ్ సక్క చేయకనా? మొత్తానికి కట్టర్ల సాయంతో గ్రిల్లు మొత్తం కత్తిరిచ్చిరట దొంగలు. లోపలికి వచ్చి లాకర్ను కూడా కట్ చేద్దామనుకుర్రట. మరి వాళ్ళు పొద్దుగల లేచిన గడియనే బాగలేదు. దొంగలు వాళ్ళ ముఖం వాళ్ళే లేవంగానే అద్దంలో చూసుకున్రో కానీ బుడ్డ పైసా కూడా దొరకలేదట. ఎన్ని కోట్లు వేసుకపోదామని ఎంత ఆలోచన చేసి వచ్చిండ్రో ఏమో కానీ దురాశ దుఃఖానికి చేట అన్నట్టు అయింది. ఇక పోలీసులు వచ్చి కేసు రాసుకుర్రట. అయినా పోలీసుల పెట్రోలింగే బరాబర్ ఉంటే దొంగలు ఇంతకు దిగించటోళ్ళ. అంతేకాదు అంత పెద్ద బ్యాంకు పెట్టుకున్నోళ్ళు రాత్రిపూట సెక్యూరిటీ గార్డులను నైట్ వాచ్మెన్లనన్నా డ్యూటీలో పెట్టుకోవద్దా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. మంచినీళ్లు సప్లై చేసే వాటర్ ట్యాంకుల మనిషి నిలువెత్తు పీనిగే లేదట. 1 కాదు 2 కాదు ఏకంగా 10 దినాలు ఆ శవం అనలే ఉన్నదట. అన్ని దినాల బట్టి పీనుగు ట్యాంకులో ఉంటే మున్సిపాలిటీ వాళ్ళు గుడ్డిగుర్రాల పనులు దోముతూ రాగాడుదులు పెట్టే గుడ్లేరేదందుకు పోయిర్రా. అసలు అంత మీదికి ఉన్న ట్యాంకులో అట్టెట్ల శవం తేలిందో అరుచుకుందాం పారి. ఇగో ఈ ట్యాంకులోనే 10 దినాల బట్టి పీనుగు ఉంటుందట. అసలైతే నీళ్లు సప్లై చేసేటోళ్ళు రోజుకు 2 మాటలనో 3 మాటలనో ఎక్కుకుంటా దీవుకుంటా ట్యాంకును చెకింగ్ చేయాలన్నట. ఎంటదంటే ట్యాంకును సాపు చేసుకుంటా ఇంత కూడా పాకురు పట్టకుండా నీళ్లు ఖరాబు కాకుండా క్లీన్గా ఉంచాలి. బ్లీచింగ్ పౌడర్ కూడా వేస్తుండాలి. క్లీన్ చేసుడు మున్సిపాలిటీ కమిషనర్ ఎరుగు. కనీసం మీదికి ఎక్కి కూడా చూసి కడిగే సాఫ్ సఫాయిలే కరువైనరట.
ట్యాంకు మీదికి ఎవలెక్కుతారు నన్నెవలు గుర్తుపడతారు అనుకున్నాడో ఏమో. పేరు ఆవుల వంశీకృష్ణనట, హనుమాన్ నగర్ లో ఉండేటోడట. ఇప్పుడు అలా పీనుగా ఇండట. నీళ్ళేటో వస్తున్నాయని కంప్లైంట్ ఇస్తే మున్సిపాలిటీ వాళ్ళు ఎక్కి చూస్తే పీనుగా లవడదట. మార్చురీ వ్యాన్ తీసుకొచ్చి సర్కార్ దవాఖానకి ఎసుకపోయిర్రు. ఏడనంటే నల్గొండ మున్సిపాలిటీలు ఉన్న పాత బస్తీ హిందూపూర్లా. చెత్త రోడ్డు మీద పడేస్తేనే దండగల మీద దండగలు వేస్తారు. తడి చెత్త పొడి చెత్త అని 1,00,000 రూల్స్ మాట్లాడతారు. మరి మున్సిపాలిటీ వాళ్ళ లాపర్వతోని నీళ్ల ట్యాంకులనే పీనుగు వెళ్ళింది. వాళ్ళకు ఎన్ని దండగలు రాయాలి, ఎన్ని ఫైన్లు వేయాలి? ఓ ముఖ్యమంత్రి గారు, వాళ్ళ మీద చర్యలు తీసుకునేది ఏమన్నా ఉన్నదా? తెలంగాణలో మార్పు అంటే ఇదే అని ఊకుంటారా సార్ అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇగో ఇవి ఎలా తెచ్చిన ముచ్చట ఎట్లున్నా అసలు ఉన్నాయిలే. SSC డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్లు చేస్తారు. ఇట్లనే ఆదరించరు. ఇంకెన్ని ముచ్చట్లు తెచ్చి మీకు వినిపిస్తూనే ఉంటా మరి. సెలవు, శనార్థి, దండం, పబ్బతి ఇంకేమన్నా ఉంటే అన్ని.